మళ్ళీ రమ్య మోక్ష అలకే చిట్ బిగ్ బాస్ రావడం కూడా ప్లస్ పాయింటే. ఆవిడ ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి భయం లేదు వాళ్ళకి. వాళ్ళు ఈజీగా ఆడగలుగుతుంది. రమ్య మోక్ష ఈజీగా ఆడగలుగుతుంది. చెప్పాలంటే రమ్య మోక్ష బయట వాళ్ళు ఎవరో ట్రోల్ చేస్తే పట్టించుకోదు. ఫస్ట్ థింగ్ ఎందుకో తెలుసా, ఆవిడ ఫేమస్ అనేది ట్రోల్ వల్ల. ఆవిడకి ఎంత ఒత్తిళ్ళు ఉంటుంది తెలుసా, ట్రోలింగ్ చేసి చాలా మంది. అంటే ఒత్తిళ్ళు అంటే తను చూసిన ట్రోలింగ్ చేసుకోలేదు, ఫరక్ కూడా పడదు. ట్రోల్ చేసినంత మాత్రాన, తను తొక్కేంత మాత్రం తను ఫరక్ కూడా పడదు. తను ఫేమస్ అనేది ట్రోలింగ్ వల్ల. తను ఎవరు తను తిట్టడం వల్ల ఎవరు తను ట్రోలింగ్ ఫేమస్ వల్ల. బ్రెయిన్ లేదు అని చెప్పేసి అది అన్నది ఎవడో నచ్చలేదేమో. ఇప్పుడు ఆవిడ అన్నది కదా, నేను అదే మాట ఏమన్నది, నేను ఇప్పటి నుంచి నేను ఎంటర్టైన్ బాగా చేస్తాను అని చెప్పేసి అన్నది. అంటే దాని అర్థం మిగతా వాళ్ళు ఎంటర్టైన్ చేయలేదని కాదు. అక్కడ ఏంటంటే ఆ రకంగా ఎవరు ఎంటర్టైన్ చేయలేదు ఇప్పుడు దాకా, నేను వచ్చినాక కొత్త కోణంగా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు తను చేస్తుంది, ఖచ్చితంగా తను చేస్తుంది. ఆవిడకి ఎదురు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, బికాస్ షీఈస్ ద ఫైర్. సంజన చేస్తా కానీ వాళ్ళిద్దరు వేరు, అసలు కంపారిజన్ లేదు. ఫస్ట్ మాధురి గారినే నామినేషన్ చేయగలుగుతారు, నామినేషన్ చేస్తారు. ఇప్పుడు పడని వాళ్ళు ఎంతమంది ఉంటారు, చేస్తారు, చేసే వాళ్ళు చేస్తారు. కానీ తనకేం ఫరక్ పడదని నేను అనుకుంటున్నా. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా మంచి హీట్ పెంచుతుంది ఇప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు ఇంతమంది వేరు, ఇప్పుడు వేరు చెప్తున్నదా. ఇప్పుడైతే తనుజ సంజన వీరిద్దరు ఖచ్చితంగా ఉంటారు, సుమన్ గారు ఖచ్చితంగా ఉంటారు, రమ్య మోక్ష ఉంటుంది ఖచ్చితంగా. మాధురి గారు ఉంటారు టాప్ 5 లో. ఇమాన్యుల్ ఉంటాడు, మర్చిపోయి ఇమాన్యుల్ చెప్దాం అనుకోండి, మీరు చెప్తారు ఇమాన్యుల్ గారు ఉంటారు. ఈ టాప్ 5 ఖచ్చితంగా, వీళ్ళ వరకు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఇప్పటి నుంచి మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి. అంటే నార్మల్ గా సున్నితంగా ఉన్న వాళ్ళు కూడా కాకుండా ఇలాంటి వాళ్ళని తీసుకురావడం బిగ్ బాస్ కి ఇంకా ప్లస్ పాయింట్. మంచి దిట్టమైన వాళ్ళని కూడా తీసుకొచ్చారు బాగా. కాబట్టి ఎవరైనా కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ మంచిగా అలరిస్తారు, ఆకట్టుకుంటారు, ఆకర్షిస్తారు. నిజంగా బాగుంటుంది ఇప్పటి నుంచి అయితే. మనం చూసుకుంటే దివ్యల మాదిరి గారు వచ్చి రాగానే హై వోల్టేజ్ తో వచ్చారనమాట. ఇప్పుడు ముట్టుకుంటే షాక్ అన్నట్టే ఒక్కొక్కరికి. రావడమే అట్లే మనుషుల మీద పడి ఒక్కసారిగా సీరియస్ అయిపోవడం, మళ్ళీ తర్వాత తను బాధపడింది. సో కాబట్టి బాగుంది బిగ్ బాస్ కాకపోయినా బయట. తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. ఇప్పుడు రమ్య మోక్షాన్ని ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, తనకి ఫరక్ పడదు. ఆల్రెడీ తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. తను ఎవరైనా ట్రోల్ చేసి ఫేమస్ అవ్వాలి, తన మీద ట్రోల్స్ పడడం వల్ల ఫేమస్ అయింది. కాబట్టి రమ్య మోక్షాన్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో, ఎంకరేజ్ చేయకపోయినా ఇబ్బంది ఏం లేదనుకుంటాను, ఫరక్ పడదు కాబట్టి. సో కాబట్టి రమ్య మోక్ష టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటుంది బిగ్ బాస్ ఇప్పుడు వచ్చినాక. యాక్చువల్లీ వీళ్ళు మొత్తం చూసి వచ్చినారు కదా, సో ఇట్లా ప్రతిదానికి సీరియస్ రియాక్ట్ అవ్వడం అనేది కెమెరాలో పడడం కోసం అంటారా, లేదంటే జెన్యూన్ గా? అది స్ట్రాటజీ, అది బిగ్ బాస్ లో ఒక స్ట్రాటజీ. సీరియస్ అవ్వడం, తన యాటిట్యూడ్ 10 మంది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అది నచ్చినోడైతే ఆదరిస్తాడు, నచ్చినోడైతే ఆదరించాడు. సో ఇది ఒక స్ట్రాటజీ బిగ్ బాస్ లో. అన్ని స్వభావాలు కలుస్తాయి బా. కేవలం టాస్క్ ఆడి నన్ను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ చేయండి అంటే అవ్వదు. అది అలా అంటే అవ్వదు. అన్ని ఉండాలి నీ దగ్గర. కోపం ఉండాలి, దయ ఉండాలి, జాలి, కరుణ, ప్రేమ, బాధ, ఆలోచన, ఆవేదన అన్ని ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే జనాలు నిన్ను ఆదరిస్తారు, లేకపోతే ఎవరు ఆదరించారు. సో ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి. టాప్ 5 కంటెస్టెంట్ లో కూడా మంచి పోటీ పెరుగుద్ది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మన గోల్కొండ హై స్కూల్ అబ్బాయి లాస్ట్ లో 6 కోటి గెలిపించారు. అందులో సిద్ధార్థ్, ఇప్పుడు సాయి అబ్బాయి రావడం, అలాగే నిఖిల్ నాయర్ రావడం, ఆయేషా గారు రావడం మంచి పరిణామం బిగ్ బాస్. వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ అనేది పెరిగింది బిగ్ బాస్ లో. మంచి పోటీ, ఇంకా గట్టి పోటీ ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ ఒక టీం అయ్యి, పాత వాళ్ళందరూ ఒక టీం అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మంచి లేదు, పాత లేదు, కొత్త లేదు, కామన్ మ్యాన్ లేదు, నార్మల్ లేదు, అందరూ ఒకటే. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగుంటే జనాలు ఆదరిస్తారు. ఎవరైనా కానీ, కామన్ మ్యాన్ అయినా, లేకపోతే సెలబ్రిటీ అయినా, ఇన్ఫ్లుయెన్సర్ అయినా, సో అండ్ సో ఎవరైనా కానీ, అది బయటోడైనా ఎవరైనా కానీ, ఇక్కడ ఎవరంటే ఏముండదు, అందరిలో పోటీ ఉంటుంది, అందరి మధ్య పోటీ. కాబట్టి ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇలా ఉంటుందని చెప్పేసి ఏముండదు. ఇప్పుడు నిన్న చూసుకుంటే మరి దివ్యల మాదిరి గారు రావడమే దివ్య గారితో గొడవ చూసారు, అది ఎలా ఉందో. మళ్ళీ ఆవిడ ఏడ్చింది. సో ఇలాంటివి జరుగుతుంటాయి, కామనే బిగ్ బాస్. సో నాకైతే కళ్యాణ్తో కూడా అయింది, అవుతుంటది నార్మల్ ఇవన్నీ. ఇప్పుడు రమ్య మోక్ష రాగానే అనింది కదా మరి అతన్ని, మోక్ష రాగానే అతను అనింది. సో తనేమన్నది, నేను కొత్తగా ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తాను చెప్పేసి. అంటే ఇంతకాలం ఎంటర్టైన్ చేయలేదని కాదు, తన ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. అందరూ ఒక రకమైన ఎంటర్టైన్ చేయట్లేదు, నేను వచ్చినాక ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. సో టాప్ 5 లో మాత్రం తనుజ గారు, సంజన గారు, ఇమ్మాన్యుల్, సుమన్ శెట్టి, రమ్య మోక్ష. విన్నర్ తర్వాత చెప్దాం, కొన్నాళ్ళైనా చెప్దాం. సో నేనైతే ఒకరిని అనుకుంటా, మీరు ఒకరిని అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. నేనైతే సుమన్ శెట్టి గారు అనుకుంటా విన్నర్. సుమన్ శెట్టి గారు విన్నర్ అవుతాను అనుకుంటున్నాను. ఏమో రాబోయే రోజుల్లో నేను కూడా మార్చేమో, నాకు అతన్ని గేమ్ నచ్చకపోవడం వల్ల. సో ఇది ఈ రకం ఉంటుంది. సో ఇది